హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? అది ఎంత మూల్యానికంటే ఈ ఆలు ఫ్రై అంత మూల్యానికైతే కోరుకుంటారండి. ఎందుకంటే అంత బాగుంటుంది. దీంట్లోకి వేసే మసాలా దీని టేస్ట్ అండి. ముందుగా ఈ బుజ్జి బుజ్జి చిన్న చిన్న పొటాటోస్ని అయితే తీసుకోవాలి. బేబీ పొటాటోస్ అంటారు వీటిని. నేనైతే ఒక ½ kg వరకు తీసుకుంటున్నాను ఈ ఫ్రైకి. ఇవి చక్కగా వాటర్లో వేసేసి మంచిగా వాష్ చేసేసుకొని ఆ వాటర్ని వంచేసి ఒక క్లాత్ మీద వేసేసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా పీల్ తీసేసుకోవాలి. నేను చాలా రోజులు నుంచి చూస్తున్నాను చిన్న చిన్న పొటాటోస్ కోసం. ఇవైతే నాకు కనిపించలేదు. మొన్న రీసెంట్గా మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే కనిపించాయి. ఇంకా తీసుకొచ్చాను ఒక 2 kgs వరకు. అంటే 2 రకాల రెసిపీస్ చేద్దామని చెప్పి నేనైతే తీసుకొచ్చాను. ఒకటి ఫ్రై, ఇంకో రెసిపీ ఉంది, అది మీకు త్వరలోనే చెప్తాను. ఇలా పీల్ తీసేసి దీన్ని బాయిల్ చేసేసుకోవాలి. ఒక గిన్నె పెట్టి గిన్నెలో ½ వరకు వాటర్ యాడ్ చేసి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఈ పొటాటోస్ని దాంట్లో వేసేసేయండి. ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ గుచ్చితే అది దిగితే మనకి ఉడికినట్టు ప్రాపర్గా సరిపోతుంది. మరీ ఎక్కువ కుక్ చేయొద్దు, జస్ట్ అలా ఉడికితే చాలు. ఇప్పుడు అవి ఉడుకుతూ ఉండగా ఒక బాండీ పెట్టి స్టవ్ వెలిగించి మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ ఫ్రైకి. ఈ మసాలా అనేది చాలా బాగుంటుంది. ఒక 5 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాయిపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, ½ స్పూను మిరియాలు యాడ్ చేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. దీంట్లోకి ఆయిల్ ఏమీ యాడ్ చేయవలసిన లేదు, డ్రైగానే వేయించేసుకోవాలి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుంటే చాలు. ఇదిగోండి ఇలా వేగాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్లా పట్టేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మెత్తటి పౌడర్ పట్టేసుకుందాం. మెత్తటి పౌడర్ పట్టిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది. ఇదేనండి ఈ ఫ్రైకి డిఫరెంట్ స్టైల్ని ఇచ్చిద్ది అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా నైఫ్తో గుచ్చితే చూసారా, ఇలాగ దిగాలి. ఇలా అయితే చక్కగా ఉడికిపోయినట్టు. ఇప్పుడు స్ట్రైనర్లో వేసేయండి. స్ట్రైనర్లో వేసి వాటర్ సపరేట్ చేసేసి మనం పొటాటోస్ వరకు విడిగా పెట్టేసుకోండి. చక్కగా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ సాయిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక ఉడకబెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా పోపు అయితే వేగిపోయింది. పొటాటోస్ని యాడ్ చేసేస్తున్నాను. చాలా బుడ్డిగా ఉన్నాయండి, ఎంత చిన్నగా ఉన్నాయో. చాలా బాగా అనిపించింది నాకు ఈ పొటాటోస్ని చూస్తుంటే. ఇవి ఒక 3-4 మినిట్స్ వరకు గరిటెతో కలుపుతూ మొత్తం ఈవెన్గా అన్ని పక్కల కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఇలా 4 మినిట్స్ తర్వాత ఇలా లైట్ గోల్డ్ కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లోకి వేసేసి దీంట్లోకి మసాలా అంతా వేసేసాక దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసి మంచిగా గరిటెతో కలుపుకుంటూ పొటాటోస్ అన్నిటికీ కూడా ఈ మసాలా సాల్ట్ పట్టించేసేయండి. గరిటెతో కలిపిన తర్వాత పాన్ను కూడా ఒకసారి ఇలా కొంచెం జస్ట్ ఇలా మనం ఎగరేస్తాం కదా పైకి, లేదా ఇలా ఊపినా సరే మొత్తం మసాలా అనేది దానికి పట్టేస్తుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలా పాన్ పట్టేసుకొని ఇలా చేత్తో ఊపితే మొత్తం మసాలా అంటే దానికి పట్టేస్తుంది. ఇలా 3-2 టైమ్స్ అనేస్తే చక్కగా మిగిలిన మసాలా అంతా కూడా దానికి పట్టేస్తుంది. ఇలా పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మంచిగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది. లాస్ట్న కొంచెం కొత్తిమీర స్ప్రింకిల్ చేసేసుకొని ఒక్కసారి కలిపెట్టేసేయండి. అస్సలు పప్పు చారులో కానీ రసంలో కానీ
మజ్జిగ చారు కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.